ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు సమర్పించుకుంటున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను స్తుతిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ సమస్యలతో, బాధలతో, బలహీనతలతో, నాయన హృదయ వేదనతో నీ సన్నిధికి వచ్చారో, నాయన అసమాధానం నిండుకున్న హృదయాలతో ఉన్నారో, నీవు సమస్తమును ఎరిగిన దేవుడు ఉన్నావు కనుక కావలసిన నెమ్మదిని నాయన, కావలసిన ఆదరణను, కావలసిన స్వస్థతను నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నావు నాయన. రాలేకపోతున్న బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. సమయం ఉండి నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో నీవు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరాధన అంతటిని నీవే నాయన అధ్యక్షత వహించి ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కేవలము నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పాటలు పాడే బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారిని నీ ఆత్మతోనూ నింపమని వేడుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా నాయన నీ దాసుని నీవు ఎత్తి పట్టమని వేడుకుంటున్నావు. నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా, మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేసి వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినము జరగవలసిన కూడికలన్నింటినీ నీవే నీ నామ మహిమార్థమై జరిగించి మీరే మహిమ పొందండి. ప్రతి ఒక్క కూడికలో నీ దాసుని నీవు ఎత్తి పట్టండి ప్రభా. నాయన నీ దాసుని నీ బలంనిచ్చి, నీ ఆత్మనిచ్చి, నీ శక్తినిచ్చి నువ్వు నిలబెట్టి వాడుకోమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. ఆశయా చిన్న
నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. నాయకుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నాయకుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. చెలరేగే తుఫానులెదురైనా, అలలెన్నో పైకి లేచినా, చెలరేగే తుఫానులెదురైనా, అలలెన్నో పైకి లేచినా, అలలపై నడిచిన నా యేసునాథుడు, అలలపై నడిచిన నా యేసునాథుడు సముద్రాన్ని గద్దించెను, నా యేసు సాగరాన్ని సద్దుపరిచెను, సముద్రాన్ని గద్దించెను, నా యేసు సాగరాన్ని సద్దుమరిచెను. నాయకుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నాయకుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. సముద్రమనే ఈ లోకములో, పాపమనే ఈ చీకటిలో, సముద్రమనే ఈ లోకములో, పాపమనే ఈ చీకటిలో, తీరమేదో తెలియక కలవరపడుచున్నాను, తీరమేదో తెలియక కలవరపడుచున్నాను. ప్రభు యేసు దరి చేరెను, నా యేసు అందరికీ నన్ను చేర్చును, ప్రభు యేసు దరి చేర్చును, నా యేసు అందరికీ నన్ను చేర్చును. నాయకుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నాయకుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా, నడిపించు నన్నీలా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 139వ కీర్తన, 139వ కీర్తన 14వ వచనం.
నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరములు గల దేవా, నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా నీ కృపను చూపి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నీ పునరుత్థాన దినము తండ్రి. ప్రభా, మేమందరము కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు అయా నువ్వు చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలు. అయా, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నాయనా ప్రభా, నీ సంఘం మధ్య నన్ను కూడా నన్ను నడిపించిన విధానంకే నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ మాటను మాట్లాడుచుండగా నీ సహాయం నాకు దయచేసి దేవా, అయా నీవు మాత్రమే మహిమ పొందుమని, అయా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొనుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి 139వ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ 139వ కీర్తనలో 24 వచనాలు ఉంటాయి. ఈ వచనాల్ని మనము కొంత డివైడ్ చేసుకొని చూడగలిగితే మొదటి వచనం నుంచి 6 వచనాలు దేవుడు మన పట్ల మన గురించి ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు. 1 నుంచి 6 వచనాలు. అందుకే మొదటి వచనంలోనే అంటున్నాడు ఏమనంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు అంటే, మనుషులు మన గురించి తెలిసిన మన అవసరతలు ఏదైనా తెలిసిన్నా తెలియనట్టుగా ఉంటారేమో, కానీ పరిస్థితులను బట్టి దేవుడు మాత్రము నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. 1 నుంచి 6 వచనాలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన గురించి ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు. నువ్వు కూర్చోవటము, నువ్వు నిలవబడటము, నువ్వు నడవడము, నువ్వు పడుకోవటము, మరలా నువ్వు తిరిగి లేవటము, ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎరిగి ఉన్న దేవుడుగా మనతో మాట్లాడుతున్నాడు. మన మీద శ్రద్ధ కలిగిన దేవుడుగా మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనం నుంచి 12 వచనాలు ఆయన యొక్క ఎక్కడికి వెళ్ళిన దేవుడు మనకు ఉన్నాడు అని చెప్తున్నారు. ఈ 7వ వచనం నుంచి 12 వచనాలు చూసినప్పుడు 10వ వచనంలో, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, నా ఆత్మ యొద్ద నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును. నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని ఉన్నాను, నీవు అక్కడను ఉన్నావు. ప్రతి స్థలమందు దేవుడు ఉన్నాడని మనతో మాట్లాడుచున్నాడు. మరి ఈ విధంగా ఈ యొక్క కీర్తనకి 5 భాగాలుగా మనం చేసుకున్నప్పుడు 3వ భాగము నాకు చాలా మాట్లాడడానికి నా మనసుకి చాలా ఇదిగా అనిపించింది. ఎందుకు అంటే, సృష్టికర్త 13వ వచనం నుంచి 16 వచనాలు మనం చూసినప్పుడు, సృష్టికర్త మనల్ని ఏ విధముగా చేశాడు, ఏ విధముగా మనల్ని మలిచాడు, ఎంత ఇష్టముగా మనల్ని చేశాడు అన్నది మరి నా మనసుకి మాట్లాడటానికి ఎంతగానో ప్రేరేపణ కలుగచేసి నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. 12వ వచనం నుంచి చూసినట్లయితే 13వ వచనం నుంచి 16 వచనాలు ఈ విధముగా ఉన్నాయి. నా అంతరంద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భం నందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంత మాత్రమే కాదు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అవునయ్యా, నేను ఏ విధముగా తయారయ్యాను, నా తల్లిదండ్రులకే నేను పుట్టానని ఒకవేళ నీవు అనుకొని ఉండొచ్చు. నీ తల్లిదండ్రులకే నువ్వు పుట్టావు, అది కరెక్టే. కానీ దేవుడు నిన్ను ఎంచుకొని నిన్ను తయారు చేసి అదే కుటుంబంలోనికి నిన్ను మరి పిండముగా, తల్లి గర్భంలో పిండముగా వేసింది ఎవరు? దేవుడు. తన ఉద్దేశము, తన ప్రణాళిక, తన యొక్క ఆలోచన, తన తలంపుల ద్వారా నిన్ను ఆ కుటుంబంలోనికి దేవుడు ఆలోచన చేసి, అంటే
నీవు పుట్టక ముందే నీ గురించి ఆలోచన చేసి నీ చివరి వరకు అంటే నీ బ్రతుకు దినములన్నీ దేవుడు మొదట లిఖించి ఉన్నాడు. ఇంకా కిందకి వెళ్ళినప్పుడు మనకి అర్థమవుతా ఉంటుందన్నమాట. అయితే అంతగా ఆలోచన కలగచేసి తన ప్రణాళికను, తన ఉద్దేశమును, తన యొక్క ఆలోచనను నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు, సజీవుడైన దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నేను ఏ విధముగా పుట్టాను, నేను ఎలా ఉన్నాను, ఎలా తయారయ్యాను అని ఒకవేళ చదువుకున్న వాళ్ళకైతే అంత అర్థమవుతుంది. చదువుకోని వాళ్ళకైతే నేను ఇక్కడే పుట్టాను కదా, మా అమ్మ నాన్నకే పుట్టాను కదా అనుకుంటే నీ జ్ఞానం అంతే. కానీ దేవుని సన్నిధిలో నీవు ఒక్కసారి మోకరించి దేవుని సన్నిధి అడగగలిగితే నిజంగా నేను ఎలా కలుగ చేయబడ్డాను, నాలాంటి వారు ఇంకొకరు ఉండరు. ఒకవేళ చిన్న కవలికలు, ఒక మొక్క కవలికలు కలిసినా ఎక్కడ కూడా ఒకేలాగా ఉండదు. మరి ఇప్పుడు గడిచిన వారంలో విన్నాం కదా, ప్రత్యేకమైనది అని. మన వేణి ముద్ర ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. అంత ప్రత్యేకంగా, అంత యునిక్గా దేవుడు మనల్ని తయారు చేశాడు. అంత గొప్పగా చేసిన దేవుణ్ణి దావీదు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. నిజంగా నీవు ఆలోచన చేయగలిగితే అది దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించగలవు. అవునయ్యా, నేను ఇంత ప్రత్యేకంగా ఉన్నానా, ఇంత ప్రత్యేకింపబడిన బిడ్డగా నేనున్నానా, నీ బిడ్డగా జీవించడానికి నాకు అవకాశం ఇచ్చావు కనుక నీ బిడ్డగా నేను జీవించాలి అని దేవుని సన్నిధిలో మనము దేవునికి స్తుతి చెల్లించే వారముగా ఉండాలి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంత మాత్రమే కాదు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పుట్టుక, నీ యొక్క దినాలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో లిఖించుకొని ఉన్నాడు. నువ్వు ఏ విధముగా జీవించాలి, ప్రతి విషయంలో ఒక మాట ద్వారా గద్దిస్తూ దేవుడు సరిచేస్తున్నాడంటే ఎందుకు ఈ మాట చెప్పేశాడో దేవుడు అని భయపడవద్దు. కానీ ఆ మాట నీకెందుకు వచ్చింది, ఆ మాట నువ్వు విన్నప్పుడు నీ మనస్సుని దేవుని చేతికి అప్పగించగలిగితే దేవుడు తగిన ఆలోచనతో నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ చక్కని వాగ్దానాలు మనందరం మన జీవితాల్లో లాస్ట్ 31st నైట్ పొందుకున్నాం కదా, ఆ వాగ్దానాల్లో ఒకవేళ అపాయము నీ యొద్దకు రాదు అని వాగ్దానం చేసిన దేవుడు అంటే చేతకాని వాడని చెప్పలేదు, కానీ తన బలముతో నిన్ను కాపాడే దేవుడు కనుక అది నీ యొద్దకు రాదని ముందుగానే నీకు వాగ్దానం చేశాడు. దాన్ని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఏ అపాయం వచ్చేస్తుందో అని. అలాంటి భయం అవసరం లేదు. కానీ మన దినాలన్నీ లెక్కించి తన గ్రంథంలో వ్రాసిన దేవుడు కనుక తనిచ్చిన ప్రతి వాగ్దానం కూడా అమూల్యమైనది, అత్యధికమైనది. ఏ వాగ్దానం కూడా నిరర్ధకమైనది కాదు. కనుక ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము అడగాలి. అంత మాత్రమే కాదు, 4వ భాగానికి వచ్చేస్తే 17-18 వచనాలలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. 17-18 వచనాలు ఏం తెలియచేస్తున్నాయంటే, ఆనందమునకు మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నప్పుడు, ఆయన మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నప్పుడు, ఆయనకి ఏమాత్రము కూడా నీలో ఏ చెడుతనము లేకుండా ఆయన పోలికలోనికి నీవు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నప్పుడు, అంటే ఆయన రూపంలోనికి నీవు మార్చబడుతున్నప్పుడు దేవుడు ఆనందించే దేవుడుగా మనకు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ 19వ వచనం నుంచి 24 వచనాలలో దేవుడు దేనికి ఇష్టపడటం లేదు అంటే, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేనును అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. అంటే ఇక్కడ నువ్వు మనుషుల్ని
ఆ విధముగా చేసుకోవద్దు. కానీ నీలో ఉండే చెడు అలవాటులను, నీలో ఉండే అపవిత్రతను, నీలో ఉండే అవిధేయతను, నీలో ఉండే మలినమును నువ్వేం చేయాలా? ద్వేషించాలి. ఎందుకు అంటే దేవునికి అది ఇష్టమైనది కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. అంటే దేవునికి పాపం ఏమాత్రము ఇష్టం లేదు. నువ్వు పాపంలో జీవించుట ఆయనకి ఇష్టం లేదు కనుకే నిన్ను రక్షించుకున్న దేవుడు మరి నీ ఆలోచన ద్వారా కూడా ఏమాత్రము పాపపు తలంపు రాకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. అయ్యా నేను బలహీనురాలనే, నేను చూడంగానే అసూయ పడుతున్నాను, నేను చూడంగానే ద్వేషిస్తున్నాను, నేను చూడంగానే ఏదో ఒకటి అనుకుంటున్నాను, బలహీనురాలని, మరి ఏమాత్రము చేతకాని దానను, మనిషిని కదా, అందుకే నా ఆలోచనలు ఈ విధముగా ఉన్నాయి. కానీ అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుమయ్యా, దాని నుండి నన్ను తప్పించు. ఆ ఆయాసకరమైన మార్గంలోనికి నేను వెళ్ళకూడదని మరి దేవుని సన్నిధిలో మనమే అడగాలి. మనమే అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆ ఆయాసకరమైన మార్గంలోనికి మనల్ని నడిపించడు. ఎటువంటి వాగ్దానం అయినప్పటికీ, ఏది అయినప్పటికీ దేవుని సన్నిధిలో అడగాలి. ఒకవేళ నాకు మంచి వాగ్దానమే వచ్చింది, వివేకమును తెలివిని, అంటే నాకు తెలివి ఆలోచన లేదా అని కాదు, కానీ దేవుడు ఇంకా మంచి ఆలోచన ఇచ్చి ఏ విధముగా మాట్లాడాలి, ఎదుటివారి ముందు నిలబడినప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ విధంగా మాట్లాడాలి, ఇంకా చక్కగా మాట్లాడడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను గ్రహించగలిగితే ఆ వాగ్దాన ఫలాన్ని నేను పొందగలను. ఒకవేళ నీకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి, నీ జ్ఞానం బట్టి నీవు ఆలోచించుకోగలిగితే అది ఏమి నీకు అర్థం కాదు. కానీ దేవుని సన్నిధిలో అడిగితే ఆ వాగ్దాన ఫలాన్ని నీవు పొందగలవు. కనుక దేవుడు మనతో అంటున్నాడు ఏమని అంటే, మనపై శ్రద్ధ ఉన్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన గురించి ఎరిగి ఉన్న దేవుడు. ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాను. మీరందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టి వచ్చిన వారు పాటని మీరు కూడా పాడండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలిచియుండుట, కూర్చుండుట నిలిచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మనల్ని చూచే దేవుడు, మనం కూర్చుండుట, మనం లేచి ఉండుట ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని పరిశోధించి తెలుసుకున్న దేవుడు, మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు. ఈ పాట వచనాలన్నీ ఈ అధ్యాయంలోనే ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా దాన్ని చదివి ఈ పాటని మీరు అర్థం చేసుకోగలిగితే ఒక్క క్షణం కూడా మీరు దేవుని ఏమాత్రం విడిచిపెట్టరు. ఏ పనిలో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తారు. మరి ఎంత ఆశ్చర్యకరుడు అంటే మన దేవుడు, మనం కూర్చోవటము, మనం లేవడము, మనం నడవటము, మనం పడుకోవటము, మన పక్కనున్న వారు గ్రహించకపోవచ్చు, వారు పట్టించుకోకపోవచ్చు, కానీ సమస్తమును ఎరిగిన దేవుడు మనకున్నాడు. కనుక మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకగలిగితే కృపాక్షేమములు మన వెంట వస్తాయి. కృపాక్షేమము మన వెంట ఉంటే ఏం జరుగుతుందంటే, ఈ భూలోకంలో మనం జీవించడానికి భౌతికమైన ప్రతి అవసరతలు దేవుని కృప ద్వారా మనము పొందుకుంటాము. క్షేమము కూడా ఆయన ఇచ్చిన క్షేమమే, మన యొక్క బలము శక్తి కాదు. నేను జాగ్రత్తగా నడుపుకొని వచ్చేసాను కదా బండిని, నేను జాగ్రత్తగా వచ్చేసానని నిన్ను బట్టి నువ్వు అతిశయించవద్దు. అది కూడా, ఆ మాట కూడా ఇక్కడ ఉంది. నేను దేన్ని బట్టి కూడా అతిశయించనయ్యా, నిన్ను బట్టి మాత్రమే అతిశయిస్తానని. ఒకవేళ చదవటం రాకపోతే మరి యూట్యూబ్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి అందుబాటులో. 139వ కీర్తన చదివే విధానము వినిపిస్తుంది. మనం అడిగినప్పుడు మీకు టైప్ చేయడం రాకపోతే మీరు అడగొచ్చు మీ నోటి ద్వారా. 139వ కీర్తన తెలుగులో అనగానే తెలుగులోనే వస్తుంది. అలా విన్నప్పుడు మీరు నిజంగా చెప్తున్నా, దేవుని ఏమాత్రము మీరు నడుస్తున్నా, పడుకుంటున్నా, లేస్తున్నా, ఏ పని చేస్తున్నా నిత్యము మీరు దేవుని స్తుతించగలరు. మనం నిత్యము దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన యొక్క స్తుతి ద్వారా ఆనందాన్ని పొందుకొని మనల్ని జ్ఞాపకం చేసుకుని తన కృపను క్షేమమును
మన వెంట పంపించే దేవుడు కనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక తీర్మానానికి రా. దేవుని సన్నిధికి రావాలి, దేవునితో నేను ఉండాలి, దేవుని మాటని నా హృదయంలో పదిలపరుచుకోవాలి, దేవునికి సమీపముగా నేను జీవించాలని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఈ పాటను మీరు చక్కగా వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే నిత్యము దేవుని స్తుతిస్తారు, దేవునికి ఇష్టమైన బిడలుగా జీవించగలరు. కనుక మరి దేవుడు తన చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన నీ మహిమార్థమై జరిగించుకొని ఉన్నావు. చక్కని వర్తమానము మీరు మాకు అనుగ్రహించారయ్యా. నాయనా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నాయనా, నీ సొంత గొర్రెలుగా మమ్మలను కొనుక్కున్నావయ్యా. నాయనా, మేమందరూ కూడా నీ సొంత గొర్రెలము. నీవు మా కాపరివి. నాయనా, మా ముందుండి మా వ్యాపారాల్లోనూ, నాయనా, మా పనుల్లోనూ, మా ఉద్యోగాల్లోనూ, నాయనా, మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నాల్లో నీవుండి నడిపిస్తున్నారయ్యా. నీకు అనేక వందనాలు, వందనాలయ్యా, వందనాలు. అది నాయనా మేము గమనించలేని అజ్ఞానులము నాయనా, జ్ఞానము కలిగి తప్పిపోయే గొర్రెలుగా ఉండకుండా నిన్ను అనుసరించే గొర్రెలుగా మమ్మలను తీర్చిదిద్దవలసిందిగా మనం చేస్తున్నాం. నీ వాక్యము ప్రతి వారి హృదయంలో నాయనా 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఈ వారములో జరగబోయే కార్యక్రమాలు చక్కగా నీ మహిమార్థమై జరిగించండి ప్రభువా. ఈ వారమంతా నీ కృపా సమాధానములు మీరు మాకు మెండుగా దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడిన మనకును ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.